వైజాగే కదన్నా? యా వైజాగే. సో బేసిక్గా వైజాగ్ అమ్మాయిని ఇంతవరకు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాను. సో బేసిక్గా వైజాగ్ అమ్మాయిలే బాగుంటారు అనుకున్నాను, కానీ వైజాగ్లో అబ్బాయిలు కూడా బాగానే ఉంటారు. లైక్ అంటే కొన్ని కాంప్లిమెంట్స్, అంటే సింగింగ్ విషయం పక్కన పెట్టేస్తే మనకి మనిషిని చూడంగానే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు కదా. సో అలా సింగర్ మధురి హేమంత్ అని చూస్తే చాలామంది ప్రభాస్ గారిలా ఉన్నావు, అండ్ ఇంకో హీరో పేరు ఏంటన్నా దుల్కర్ సల్మాన్ లా ఉన్నావు. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. అయ్యా, ఇలాంటి కాంప్లిమెంట్స్ నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ మా టీచర్ నుంచి వచ్చింది కాంప్లిమెంట్. దుల్కర్ సల్మాన్ లా ఉన్నారు మీరు. టీచర్, మా టీచర్ గారు నేనేం దుల్కర్ సల్మాన్, ఆయన ఎక్కడ నేనెక్కడ, ఆవిడ యాంగిల్లో చూసిందో. కానీ టీచర్లో పడేసా ఉన్నా నువ్వు. మాకు పక్కన అమ్మాయిల స్టూడెంట్సే చాలా కష్టం, టీచరే కాంప్లిమెంట్ ఇచ్చిందంటే మీరు ఇంకా నన్ను ఆవిడ నుంచారా తీసారా? అయ్యో లేదు. కానీ ఒకటి చెప్పాలంటే అందరూ అలా అంటున్నారు, కానీ మీరు నా పాత ఫోటో ఏమైనా చూసారనుకోండి, నేను నా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వక ముందు నేను ఇంత లావుగా మన ఇలా ఉండేవాడు నేను. సో అప్పుడు అమ్మాయిలు కాదు కదా, అబ్బాయిలు కూడా దగ్గరికి వచ్చేవారు కాదు. ఓకే. సో టీచర్ అలా అన్న తర్వాత ఇక అన్న జిమ్కి వెళ్ళి ఓకే. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ అంటే పుట్టి పెరిగి మొత్తం అంతా వైజాగే? అంటే పుట్టింది వైజాగ్, నేను హైదరాబాద్ వైజాగ్. ఓకే. మా నాన్నగారిది వైజాగ్, కానీ మా నాన్నగారికి చిన్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది రాజస్థాన్. సో నేను పెరిగిందంతా రాజస్థాన్, కానీ మాకు ఇప్పటికీ వైజాగ్ అన్న కనెక్షన్ ఉంటుంది. సో ఎందుకంటే మా తాతగారు వైజాగ్ చదివారు, మా నాన్నగారు వైజాగ్లోనే చదివారు. సో నేను అలాగే వైజాగ్ కాలేజ్ కోసం చదివాను. నేను కాలేజ్లో గాయత్రి కాలేజ్ దగ్గర చదివాను నేను. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్. ఓకే. తరతరాలుగా యుగాలుగా మొత్తం వంశపారిపర్యం అలా వైజాగ్లో. అయ్యో, వైజాగ్ ఏంటండి, చాలా బాగుంటుంది అన్న, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను కూడా వైజాగే. ఓకే. అంటే బేసిక్గా మనకి చిన్నప్పటి నుంచి కూడా మీకు ఈ సింగింగ్ అంటే ఇష్టం ఇదంతా? యా, నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఇష్టం, కానీ నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు పాటలు రాయడం ఐ స్టార్టెడ్ రైటింగ్ సాంగ్స్. నేను హిందీలో రాసేవాడిని సాంగ్స్, కానీ నేను కాలేజ్కి వచ్చాక ఐ స్టార్టెడ్ రైటింగ్ సాంగ్స్ ఇన్ తెలుగు. తెలుగుతో నాకు ఒక చిన్న ఫీల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగుంది తెలుగు. అయ్యో, తెలుగుకి ఏంటండి, తెలుగు అమ్మాయిలు కూడా బాగుంటారండి. అంటే సో బేసిక్గా యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా ఏదైనా కూడా ఒకనొక టైంలో ఒక మనిషిని చూసినప్పుడు మనకి అదే మనం చేయాలి మనం. సో అలాగా సో హేమంత్ అన్నకి చిన్నప్పటి నుంచి ఏ సింగర్ని కానీ లేకపోతే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ చూసినప్పుడు నేను ఇలా అవ్వాలి, నేను ఇలా పాడాలి అనిపించింది? ఎందుకు లేదండి. ఫస్ట్లీ నాకు మా నాన్నగారే ఇన్స్పిరేషన్. బికాజ్ ఎందుకు అని అంటే ఆయన జర్నీ వాజ్ ద హార్డెస్ట్. బికాస్ మా నాన్నగారు కేమ్ ఫ్రమ్ అ రియలీ పూర్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఈరోజు ఆయన ఒక చాలా మంచి ఆర్కిటెక్ట్ ఇన్ అండ్ అరౌండ్ రాజస్థాన్ అండ్ ఉదయపూర్. సూపర్. అది నాకు చాలా పెద్ద మోటివేషన్. అండ్ ఆఫ్ కోర్స్ మా అమ్మగారు కూడా అట్ ద సేమ్ టైం, ఎవరికి ఉండరు అమ్మగారు మోటివేషన్గా. అండ్ కానీ నాకు మ్యూజిక్ మీద యాక్చువల్గా ఇంట్రెస్ట్ కలిగింది ఎప్పుడు అని అంటే, నేను చిన్నప్పుడు అంటే ఫస్ట్ టైం నాకు పాటలు రాయొచ్చు తెలుగులో అనేది చూసింది ఆరెంజ్ సినిమా చూసిన తర్వాతే. ఆరెంజ్ హారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ ఆరెంజ్లో మాత్రం ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇప్పటికీ ఆ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, సాంగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయ్యో, నేను ఆ సినిమాకి సాంగ్స్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఆరెంజ్ అసలు నా ఫేవరెట్ ఆల్బమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. అది ఆ సాంగ్స్ కూడా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు అవే ఉండే. మాకు ఒక సాంగ్ ఏదన్నా మా కోసం ఆరెంజ్ నుంచి. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నాలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ నువ్వే లేకుంటే ఏమైపోతా, ఈ స్నేహానే కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి నిన్ను నే మరిచానే వీడిపోనుయే, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా గాగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. సూపర్ సూపర్ సూపర్. రియలీ సారీ. ఏం పర్లేదు ఏం పర్లేదు. సో బేసిక్గా కొంచెం తెలుగు టచ్ లేదు కాబట్టి అయినా కూడా
నేర్చుకుని పాడుతున్నారు. ఓకే, అండ్ బ్యాక్ మళ్ళీ సూపర్ సింగర్స్ స్టేజ్ మీదకి వచ్చేస్తాయి. ఫస్ట్ సూపర్ సింగర్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సో ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే చాలామంది మీకు కాంపిటీషన్ ఇచ్చే సింగర్స్ ఉన్నారు, మీ మెంటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు, శ్వేత గారు కానీ లేకపోతే మంగ్లీ గారు కానీ అండ్ రాహుల్ గారు కానీ, అంతమంది ముందు. సో యాజ్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ స్టేజ్ మీద? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దాట్స్ ఆల్సో ఫనీ స్టోరీ. మళ్ళీ అంటే మీ దగ్గర చాలా ఫన్నీ స్టోరీలు ఉన్నాయన్న. మగాళ్ళకైనా ఆడలు కూడా చెప్తున్నారు. కానీ ఏంటి అంటే నాకు అదేంటో తెలీదు. నేను ప్రతిసారి పర్ఫామ్ చేసే ముందు రోజు నాకు ఫీవరో లేకపోతే జ్వరమో జలుబు వచ్చేది. అంటే నాకనే కాదు, అక్కడ ఉండే సింగర్స్కి కూడా ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అండ్ అందులో మాకు పాటలు నేర్చుకోవాలి. ఓకే, సో అలాంటప్పుడు 2-3 రోజులకి ప్రతిసారి మాకు ఫీవర్ అండ్ జలుబు, ఎందుకంటే డిసెంబర్ కదా, అందులోని షూట్ కూడా. సో అందులోని జలుబు జ్వరంతోనే పాడాము మేము అన్ని పాటలు. సో ఏంటి అంటే నేను వాయిస్ అంత బాగుంది. కానీ ఏంటి అని అంటే నా ఫస్ట్ పాట నేను పాడింది గుండెల్లోనా. ఓకే, నేను జీవితంలో ఎప్పుడు అంత ఫాస్ట్ బీట్ సాంగ్ పాడలేదేమో నా బతుక్కి. కానీ నాకు ఫేవరెట్ ఆల్ టైమ్ పర్సనల్ ఫేవరెట్ ఇస్ అనిరుద్ధ్ గారు. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఐ లవ్ దాట్. సూపర్. ఓకే, సో అందుకని నేను ఆ పాటని ఛాలెంజ్గా కాకుండా ఐ ఫెల్ట్ హ్యాపీ అట్ ద సేమ్ టైం. సో ఇప్పుడు పాట పాడే రోజు, ఓకే, పొద్దున్నే షూట్. పొద్దున్న షూట్ అయితే అంతా ఆ రోజు రాత్రి దాకా బాగానే ఉంది, అంతా అసలు ఇలా అంతా అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే చూస్తే గొంతు పోయింది నాది. అయ్యా, గొంతు పోయి అమ్మ బాబోయ్. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. ఓకే, నేను అంటే కలిసిపోతే నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. నేను లేకపోతే ఇక దూరంగా. ఓకే, దూరంగానే కాదు, నేను లేకపోతే చాలా సైలెంట్, ఇంట్రోవర్ట్ అలాగే. కానీ ఏంటి అంటే పాడే టైం వచ్చింది అండ్ ఐ వాజ్ ఆన్ ద స్టేజ్. మా మెంటర్స్ ఒకటే అన్నారు, తప్పు పాడినా కరెక్ట్ పాడినా పర్లేదు, ఓకే, యూర్ ఆన్ అ స్టేజ్, సింగ్ లైక్ యూ ఓన్ ద సాంగ్. దాట్ బికేమ్ అ మోటివేషన్ ఫర్ మీ. సో అప్పుడు నేనేంటి అని అంటే ఆ పాట తప్పు పాడినా కరెక్ట్ పాడినా పాట పాడేయాలి ఒకటి. రెండోది పాట ఆనందంగా పాడాలి నాకు. మూడోది ఏంటంటే నేను ఎప్పుడు పాట పాడినా కూడా నేను నా కోసం అని పాడను. నేను అంటే పక్కన వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు ఒక చిన్న వాళ్ళకు ఒక చిన్న ఆనందం కలగాలి. సో ఆ టైప్లో ఐ వాజ్ ద ఫస్ట్ టు డాన్స్ అండ్ సింగ్. ఓకే, సో ఎవ్రీబడి వర్ లైక్ షాక్డ్, అరే యార్ డాన్స్ చేసి పాడుతున్నాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దాట్. సో నేను అలా ఏదో డాన్స్ చేస్తూ అలా కొంచెం పాడితే ఎవ్రీబడి గాట్ సర్ప్రైజ్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఆఫ్ కోర్స్ భయం అన్నది ఉంటుంది, కానీ ఆ భయం కన్నా నాకు ఆనందం ఎక్కువ. ఎందుకంటే ఆ స్టేజ్ మీద నాకు ఛాన్స్ దొరకడం. సో అలా అది